చిత్తూరు జిల్లా కొడగట్టులో ఆలయ పాలవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొడగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని పాలకవర్గానికి రవిశంకర్ సూచించారు. రానున్న రోజుల్లో కొడగట్టు అంజన్న క్షేత్రం చాలా అద్భుతంగా విరసిల్లుతుందని, గత ప్రభుత్వాలు కొడగట్టుతో పాటు అన్ని ఆలయ అభివృద్ధికి విస్మరించాయని అన్నారు. కొడగట్టు ఆలయ అభివృద్ధికి 500 కోట్లు కేటాయించడం శుభ పరిమాణమని రవిశంకర్ తెలిపారు. నాకంటే ముందు చాలా మంది ముడుపులు కట్టి మంత్రులైన ఎమ్మెల్యేలైన ఎంపీలుగా కూడా గెలిచారు. కానీ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేద్దామనేటువంటి కనీస ఇంగిత ఆలోచన లేకపోవడం, సోయి లేకపోవడం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. సంవత్సరాలు కరోనా, 1 సంవత్సరం ఆర్థిక మాంద్యం. కరోనా సందర్భంలో కూడా మనం జయంతి ఉత్సవాలను చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డాం. భక్తులు రావడానికి చాలా రకాలుగా ఇబ్బంది జరిగింది. సీఎం గారి కూతురు ఎమ్మెల్సీ కవిత గారు అఖండ హనుమాన్ చాలీసా గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని కరోనా కాలంలో కూడా కొంత ఇబ్బందులు ఉన్నా కూడా చాలా గొప్పగా కార్యక్రమం. ఈ ఆలయానికి చాలా తక్కువగా అంత 23 ఎకరాలు 3.5 ఎకరాలు